సిన్స్ ఐ బికేమ్ ఎన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అయిన దగ్గర నుంచి మ్యాక్సిమం పీపుల్ ఎక్కువ మంది వాడేది ఏ సందర్భానికైనా ఎక్కువ వాడేది అంటే ఇది తీసుకొస్తారు. ఐ వాంట్ టు ఫైన్. సో ఈరోజు క్లారిటీగా తీసుకుందాం. జనరల్గా నేను నిన్న క్లాస్ తీసుకోవాలనుకున్నా, నేను ఎక్కడున్నా డజంట్ మ్యాటర్, అట్లీస్ట్ అక్కడే కార్లోనే తీసుకుందామని అనుకున్నా. బట్ కుదరలేదు, తీసుకోలేకపోయాను. సో నిన్న నేను క్లాస్ తీసుకోవాలనుకున్న దానికి నేను దీన్ని తీసుకొచ్చి ఎస్టర్డే ఐ వాంట్ టు టేక్ ద క్లాస్ అన్నారనుకోండి, లైక్ ఇది 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 మన ఫూలిష్నెస్ను బయట పెడుతుంది. అంటే మన ఇగ్నోరెన్స్ని లేకపోతే మనకున్న ఇంగ్లీష్ యొక్క ఎఫిషియన్సీని చిన్న విషయమే బయటపడేస్తుంది. నేను నిన్న క్లాస్ తీసుకోవాలనుకున్నాను అంటే నాట్ వాంట్ టు, ఇప్పుడు తీసుకోవాలనుకుంటే వాంట్ టు అనండి. ఇప్పుడు కాదు, నేను నిన్న తీసుకోవాలని అనుకున్నాను అని అన్నప్పుడు వాంటెడ్ టు ప్లస్ వర్బ్ 1. సో ఈరోజు నా టాపిక్ అంతా వాంటెడ్ టు మీద తీసుకుంటా. బాగా చూడండి. ఎప్పుడు అనుకున్నా? నేను అనుకున్నా. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఐ లైక్ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ నాకు పోలీస్ డిపార్ట్మెంటే చాలా ఇష్టం, బికాస్ పవర్ ఉంటుంది కాబట్టి. సో నేను చిన్నప్పుడు when I was a student of 8th and 9th and 10th, by seeing my mama, then I was grown up, because he was a constable. So that I like that color of dress and the power and the respect in the society. దాన్ని చూసి నాకు చాలా ఇష్టం వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా, ఏమని, నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలని అనుకున్నా. ఎప్పుడు అనుకున్నా? చిన్నప్పుడే అనుకున్నా. ఐ వాంటెడ్ టు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఐ వాజ్ ఎ తెలుగు మీడియం గాయ్, గవర్నమెంట్ స్కూల్. బట్ ఐ లైక్ ఇంగ్లీష్, ఐ లవ్ ఇంగ్లీష్, ఐ ఫాండ్ ఆఫ్ ఇంగ్లీష్, ఐ డై ఫర్ ఇంగ్లీష్. సో ఇది డిపార్ట్మెంట్ కాకపోతే ఇంగ్లీష్ ట్రైనర్ కావాలని అనుకున్నా. ఎప్పుడు అనుకున్నా? నా చిన్నప్పుడు అనుకున్నా. ఐ వాంటెడ్ టు. వాంటెడ్ టు. నేను ఐ వెంట్ టు ఎ హోటల్ ఎస్టర్డే, వెరీ ఫేమస్ హోటల్. అందరూ మా ఫ్రెండ్స్ అంతా వెజ్ తీసుకోవాలనుకున్నారు. బట్ యాజ్ యూజువల్ నేను నాన్ వెజ్ తీసుకోవాలని అనుకున్నా. ఐ వాంటెడ్ టు టేక్, బట్ అక్కడ నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజిటేరియన్ హోటల్. వెరీ సాడ్. ఫైన్. సో ఇవన్నీ చూడండి, నిన్న అనుకున్న క్లాస్ తీసుకోవాలని. నేను ఆఫీసర్ కావాలనుకున్నా గతంలో, లేకపోతే నేను అప్పుడు ట్రైనర్ కావాలనుకున్నా, చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను. లేదు, నేను నాన్ వెజ్ తీసుకోవాలనుకున్నా. గతంలో నేను చాలా పనులు చేయాలనుకున్నా, ఇప్పుడు కాదు, ఇన్ ద పాస్ట్ అన్నప్పుడు నీ మైండ్లో సిన్స్ ఇంగ్లీష్ ఇస్ బార్న్ ఈవెన్ టుడే, ఇంగ్లీష్ పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఏంటంటే వాంటెడ్ టు. ద ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ టు ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1. ఇది ఒకటి తీసుకుందాం ఇప్పుడు. వాంటెడ్ టు ప్లస్ వెర్బ్ 1, వర్బ్ యొక్క మొదటి రూపం రావాలి. ఇది పాయింట్. సో దీనికి సందర్భం ఏంటి? కాంటెక్స్ట్ ఏంటి? యాజ్ ఐ టోల్డ్ యూ, గతంలో నేను చేయాలనుకున్నా, ఇప్పుడు కాదు, గతంలో చేయాలనుకున్న పనులు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ అంతా మాట్లాడను, కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో అంటే ఈ వాంటెడ్ టుని ఎక్కడెక్కడ వాడుతున్నానో ఇప్పటికి కూడా అది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా మీ లైఫ్లో ఏదైతే చేయాలనుకున్నారో, ఫస్ట్ వీ హ్యావ్ టు టాక్ టు అవర్ సెల్స్ అండ్ వీ హ్యావ్ టు నో అవర్ సెల్స్ అండ్ వీ హ్యావ్ టు హ్యావ్ ద గ్రిప్ ఓవర్ అవర్ మైండ్ అండ్ అవర్ మాట, వర్డ్ మీద మనకు గ్రిప్ దొరకాలంటే ముందు మన గురించి మనం బాగా మాట్లాడే క్వాలిటీని డెవలప్ చేసుకోవాలి. సో అందుకు నేను ఏదైతే చేయాలనుకున్నానో ఇప్పుడు కదా, ఇప్పుడు గతంలో ఐ వాంటెడ్ టు. చిన్నప్పుడే డిసైడ్ అయినా, ఐ డిసైడెడ్ మై మైండ్ ఏంటి, నేను ట్రైనర్ కావాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ట్రైనర్. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ట్రైనర్. వర్బ్ 1. లేదు సార్, నేను వాళ్ళకి చాలా ప్రొఫెషనల్గా కనపడదాం అనుకున్నాను, అందుకే గట్టిగా రెడీ అయ్యాను. నేను కనపడాలనుకున్నా. ఐ వాంటెడ్ టు. ఎప్పుడు? నిన్న. ఐ వాంటెడ్ టు అపియర్. కనపడ్డాను ఏమంటాం? అపియర్. లేదు సార్, వాళ్ళందరూ వచ్చారు, కనపడ్డాను, నా స్కిల్ ఏందో, నా టాలెంట్ ఏందో నేను వాళ్ళ ముందర చూపించాలని అనుకున్నా. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, అండ్ వాట్ ఎవర్ ద స్కిల్స్ దట్ ఐ హ్యావ్ లర్న్డ్ త్రూ అవుట్ దీస్ డేస్, ఐ వాంటెడ్ టు షో మై స్కిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్ పీపుల్. చూపించాలనుకున్నా. లేదు, నేను అప్పుడే వాళ్ళకి కొంచెం ఇచ్చేద్దాం అనుకున్నా. ఏంటి? రివెంజ్. ఐ వాంటెడ్ టు టేక్ ద రివెంజ్ ఆన్ దోస్ పీపుల్. ఎప్పుడు అనుకున్నా? ఇది గతంలో అనుకున్నా. నేను నిన్న క్లాస్ తీసుకోవాలనుకున్నా. టు బి ఫ్రాంక్, ఎస్టర్డే ఐ వాంటెడ్ టు టేక్ ద క్లాస్. ఐ వాంటెడ్ టు టేక్ ది క్లాస్. ఎప్పుడు అనుకున్నా? ఇవన్నీ కూడా గతంలో అనుకున్నా. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్గా చూస్తున్నా. నేను నిన్న
క్లాస్ తీసుకోవాలనుకున్నా, ఐ వాంటెడ్ టు టేక్ ద క్లాస్, కానీ తీసుకోలేకపోయా. చెప్తారా ఎవరైనా కెన్ ఎనీబడీ? గతంలో ఒక పని చెయ్యలేకపోతే కుడ్ నాట్. To be frank, I thought about this class seriously and I wanted to try, but that because of that, timings and all, I could not. నేను తీసుకోలేకపోయాను. ఎప్పుడు నిన్న గతంలో ఒక పని చెయ్యలేకపోతే, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకున్నామా, I couldn't take it actually. I wanted to take this one, but I couldn't do that. నాకు స్విమ్మింగ్ అంటే చాలా భయం, బట్ ఎనీహౌ నేర్చుకోవాలనుకున్నాను. I wanted to learn swimming in my schooling itself. నేర్చుకున్నా. చెప్పండి, నేను నేర్చుకున్నాను. అప్పుడు అండు పెట్టండి, సబ్జెక్టు ప్లస్ వర్బ్ 2 పెట్టండి. ఇప్పుడు చెప్పండి, ఐ వాంటెడ్ టు లెర్న్ స్విమ్మింగ్ అండ్ ఐ లర్న్డ్. నేర్చుకున్నాను. నేను అని తిట్టాలనుకున్నాను, బాగా డిసైడ్ అయినా. ఐ వాంటెడ్ టు షౌట్ హిమ్ అండ్ ఐ షౌట్ ఇట్. నేను జీవితంలో నిలబడాలి. ఐ వాంటెడ్ టు స్టాండ్. జీవితంలో గట్టిగా నిలబడాలనుకున్నా. ఐ వాంటెడ్ టు స్టాండ్. నిలబడ్డాను కూడా. అండ్ ఐ స్టుడ్. ఎందుకు? కుడ్ నాట్ కొంచెం పక్కన పెడదాం, ఇది ఒకటే నేర్చుకుందాం ఫస్ట్. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ వర్బ్ 1. వాంటెడ్ టుకి ఫస్ట్ డైమెన్షన్ సబ్జెక్టు ప్లస్ V2. ఇది కాంబినేషన్. సబ్జెక్టు అంటే ఏంటి? నేను. వర్బ్ అంటే ఏంటి? వర్బ్ యొక్క రెండో రూపం రావాలి. నేను సినిమా చూడాలనుకున్నా, పెద్ద సినిమా, చాలా టాక్ వచ్చింది, నేను చూడాలనుకున్నా. ఐ వాంటెడ్ టు, చెప్పండి అమ్మా ఇప్పుడు, ఐ వాంటెడ్ టు వాచ్. నేను సినిమా చూద్దాం, ఐ వాంటెడ్ టు వాచ్ ద మూవీ. అఫ్ కోర్స్ చూశాను. నేను అంటే ఐ, వాచ్కి V2, చూశాను అంటే వాచ్డ్. మధ్యలో అండ్ ఒకటి కంజంక్షన్ అండ్ పెట్టండి. ఇప్పుడు చెప్పండి, నేను చూశాను అంతే. ఐ వాంటెడ్ టు వాచ్ ద మూవీ అండ్ ఐ వాచ్డ్. ఈరోజు ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈరోజు క్లాస్ తీసుకోవాలనుకున్నాను నేను. అందుకే 130 స్పీడ్తో కొట్టాను నైట్ అయినా. ఈరోజు క్లాస్ తీసుకున్నాను. చెప్పండి మరి, ఈరోజు క్లాస్ తీసుకుంటున్నాను. ఎస్టర్డే కాదు, ఈరోజు మార్నింగ్ అనుకున్నాను నేను. ఇప్పుడు తీసుకున్నా. చెప్పండి. ఎస్, ఐ వాంటెడ్ టు టేక్ ద క్లాస్ అండ్ తీసుకున్నా. నేను అంటే ఐ, తీసుకున్నాను అంటే టేక్ వాడొద్దు. ఏం వాడాలి? వర్బ్ 2 వాడాలి. వర్బ్ 1 వాడదు, వర్బ్ 2. అండ్ I took the class. I wanted to take the class and I took it actually. నేను నిజంగా లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వాడిని సీరియస్గా మొహం మీదనే, బికాస్ హీ చీటెడ్ మీ అని మొహం మీదనే అడిగేశా. చెప్పండి. I wanted to ask him on face and I asked. To be frank, మీ అందరికీ నేను అవకాశం ఇద్దాం అనుకున్నాను, ఇచ్చాను కూడా. ఇప్పుడు చెప్పండి. టు బి ఫ్రాంక్, వాస్తవానికి, నిజానికి అంటే టు బి ఫ్రాంక్. ఎస్, టెల్ మీ మా. ఐ వాంటెడ్ టు గివ్ అ ఛాన్స్. I wanted to give a chance and of course and I gave. ఇచ్చాను అంటే ఏమనాలి? గివ్ అనకూడదు, వర్బ్ 2 వాడాలి. I gave. బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఇది గ్రామటికల్గా, ఇది గ్రామర్ అంటారా అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇట్స్ అ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఎనీబడీ హ్యాస్ టు స్పీక్ దిస్ వన్ ఓన్లీ ఆన్ దిస్ పర్టికులర్ సెంట్. మీరు కాంటెక్స్ట్, ఈ సందర్భానికి ఇది తప్ప ఇంకా వేరేది మాట్లాడడానికి లేదు అంటే మనకు కరెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇది మీకు అర్థమైందంటే మీకు ఇంగ్లీష్ వచ్చని నమ్మాలి. నీకు ఇంగ్లీష్ వచ్చని ఎవరు నమ్మలే? యువర్ మైండ్ హ్యాస్ టు బిలీవ్. సో ఆ బ్రెయిన్ ఎప్పటికీ అట్లా ట్యూన్ చేస్తూ పడాలి. రైట్ అమ్మా. నెక్స్ట్, నేను కెమెరా కొనాలనుకున్నానమ్మా. చెప్పండి. And I bought it. Is 1 or 2. Chalmani, I wanted to
ఎస్ అండ్ ఐ వాంటెడ్ టు బై యాక్చువల్లీ దట్ లాస్ట్ కెమెరా ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, అది సరిగ్గా పని చేయట్లే, లైక్ యూనో, అండ్ ఐ వాంటెడ్ టు బై ఎ న్యూ క్యామ్ అండ్ అఫ్ కోర్స్ ఐ బాట్ ఇట్. నేను కొనాలనుకున్నాను, కొన్నాను. యాక్చువల్లీ నేను డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నాను, నేర్చుకున్నాను. ఎస్ ఎస్ అండ్ ఐ డిసైడెడ్ వన్ థింగ్ ఇన్ మై మైండ్. నేను చిన్నప్పుడే ఒకటి డిసైడ్ అయినా, నేను ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అండ్ అఫ్ కోర్స్ ఐ లెర్న్డ్. నేను చాలా మందికి, వందల మందికి, వేల మందికి ఇంగ్లీష్ నేర్పించాలనుకున్నాను, నేర్పించాను. లైక్ యూనో, ఐ వాంటెడ్ టు టీచ్ టు హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ అఫ్ కోర్స్ ఐ టాట్. ఈరోజు మార్నింగ్ లైక్ యూనో పూరి, ఇడ్లీ, దోశ అన్నీ తిన్నాను నేను. మార్నింగ్ ఐ గోట్ యూనో ఇడ్లీ, నాట్ ఇడ్లీ, పూరి, దోశ అండ్ అఫ్ కోర్స్ వడ. I wanted to eat all that. I wanted to taste all the food because the hotel was fabulous actually. It's really awesome. It's a very tasty, yummy. I wanted to taste all, like you know, all items and I tasted. నేను అప్పు కట్టాలనుకున్నాను, మాకు అప్పు ఉండే, చాలా అప్పు ఉండే. అప్పు కట్టాలనుకున్నాను, అప్పు కట్టేశా. చెప్పండి. I wanted to బారోనా, ఆ బారో అంటే అప్పు చేయడం, లెండ్ అంటే అప్పు ఇవ్వడం. మీరు అప్పు ఇవ్వడలే, అప్పు తీసుకోవట్లే, అప్పును కట్టారు అంతే, అంతే కదా. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఐ వాంటెడ్ టు క్లియర్ మై డెట్స్. డెట్స్ అంటే అప్పులు అంటాం. ఇక్కడ చూడండి, ఐ వాంటెడ్ టు క్లియర్, టు బి ఫ్రాంక్ యూనో, ఐ వాంటెడ్ టు క్లియర్ or else I wanted to pay, లేదా I want to clear is nice. I wanted to clear my debts. అప్పులు ఏమంటామంటే DEBTS, డెట్స్ అంటాం. కామర్స్ స్టూడెంట్స్ ఉంటే అర్థమవుతుంది. ఐ వాంటెడ్ టు క్లియర్ మై డెట్స్ అండ్ అఫ్ కోర్స్ క్లియర్ చేశాను కూడా. అండ్ చెప్పండి మరి, మీరే చెప్పాలి. యూ హ్యావ్ టు టెల్. అండ్ ఐ క్లియర్డ్. ఐ వాంటెడ్ టు క్లియర్ మై డెట్స్. ఫస్ట్ ఐ వాంటెడ్ టు క్లియర్ మై డెట్స్ బికాస్ మనశ్శాంతి కావాలి. ఐ వాంటెడ్ టు క్లియర్ మై డెట్స్ అండ్ అఫ్ కోర్స్ ఐ క్లియర్డ్, మై డియర్ పీపుల్. లెట్ అస్ అండర్స్టాండ్. ఈ టాపిక్ని నేను మార్చాను, మార్చాను. అండ్ ఐ వాంటెడ్ టు చేంజ్ అండ్ ఐ చేంజ్డ్. ఇప్పుడు నా లైఫ్లో నేను ఏదైతే అనుకున్నా, ఈ రెండు టాపిక్ని ఉపయోగించి నేను ఏం చేశానో ఒకసారి రిలేట్ చేసుకుని ఒక మాట చెప్తాను. దాని తర్వాత బై సీయింగ్ మీరు కూడా మీ లైఫ్లో ఏం జరిగితే అది ఒక 2 లైన్లో వదిలేయండి. టు బి ఫ్రాంక్ యూనో, ఐ వాంటెడ్ టు స్కిప్ ఫ్రమ్ ద కాలేజ్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ బికాస్ మై ఫాదర్ హీ ఫోర్స్డ్ మీ టు టేక్ ఎంపీసీ. నాకు ఎంపీసీ అంటే పడదు, అందుకే కాలేజ్ నుంచి క్విట్ కావాలనుకున్నాను, క్విట్ అయ్యాను. ఐ వాంటెడ్ టు క్విట్ ఫ్రమ్ ద కాలేజ్ అండ్ అఫ్ కోర్స్ ఐ క్విట్. ఐ వాంటెడ్ టు లైక్ యూనో గివ్ అప్, ఏంటి మ్యాథ్స్ని వదిలేద్దాం అనుకున్నాను. ఐ వాంటెడ్ టు గివ్ అప్ మ్యాథమెటిక్స్ అండ్ అఫ్ కోర్స్ ఐ గేవ్ అప్, వదిలేశాను. దట్స్ మై ఫస్ట్ కండిషన్. నేను ఇంగ్లీష్ టీచర్ కావాలనుకున్నా, అయ్యాను. ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఇంగ్లీష్ టీచర్, టు బి ఫ్రాంక్ మై డియర్ పీపుల్, అండ్ అఫ్ కోర్స్ ఐ బికమ్ అన్ ఇంగ్లీష్ టీచర్. Let us understand here. And second thing, నేను ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నా. పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడితే ఈజీగా ఏబిసిడీలు రాకపోయినా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఇంటెన్షనల్లీ ఇన్ ద హౌస్ అండ్ అఫ్ కోర్స్ ఐ డిడ్ ఇట్, చేశాను. దట్స్ ద రీజన్ దట్ దే ఓపెన్ ద మౌత్ వైడ్ ఇనఫ్ అండ్ దిస్ దట్. లేదు ఇదంతా కాదు, ముందు నా మైండ్ సెట్ మారుద్దాం అనుకున్నా. ఐ వాంటెడ్ టు చేంజ్ మై మైండ్ సెట్ అండ్ అఫ్ కోర్స్ ఐ చేంజ్డ్. లేదు సార్, మార్నింగ్ నుంచి నేను సీరియస్గా ఐ వాంటెడ్ టు వర్క్ వెరీ హార్డ్, గట్టి కష్టపడాలనుకున్నా. అండ్ ఐ వర్క్డ్ హార్డ్ లైక్ దట్ యూనో. నేను చాలా చేయాలనుకున్నాను, చేశాను. చాలా ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. అడుగుదామనుకున్నాను, అడిగాను. పంపిద్దామనుకున్నాను. ఐ వాంటెడ్ టు సెండ్ అ బ్యూటిఫుల్ మెసేజ్ టు మై ఫ్రెండ్ అండ్ అఫ్ కోర్స్ ఐ సెంట్. నేను మా నాన్నను ఒప్పిద్దాం అనుకున్నాను సార్. ఐ వాంటెడ్ టు కన్విన్స్ మై ఫాదర్ అండ్ ఐ కన్విన్స్ చేశాను. అండ్ మా అమ్మను చూడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు సీ మై మదర్, టు బి ఫ్రాంక్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ దట్ ఐ వెంట్ అండ్ ఐ సా మై మదర్. చూశాను. నేను నిలబడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. దట్స్ ఐ స్టూడ్ ఇట్ యాక్చువల్లీ. నేను నిలబడాలనుకున్నాను. నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఐ డిసైడెడ్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్. మళ్ళీ పుడతామా ఏంటనే పాయింట్ ఎప్పటి నుంచో నాకు ఉంది. ఐ వాంటెడ్ టు ఎంజాయ్ అండ్ అఫ్ కోర్స్ ఐ ఎంజాయ్డ్. మస్తు ఎంజాయ్ చేశాను. అట్లా నా లైఫ్లో జరిగిన ఈ కాన్సెప్ట్ని నేను ఇట్లా ప్రాక్టీస్ చేసేవాడిని.
ఎప్పుడు ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు ఓహో ముందు మనది మనం గట్టిగా అనుకుంటే ఒక ఫీల్ వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు టు బి ఫ్రాంక్ అంటే జోక్ సపోర్ట్ చాలాసార్లు చెప్తాను, వేరే భాషలో మాట్లాడే కొద్దీ కొంచెం ఎట్లైనా ఇబ్బందిగా ఉంటుందేమో అంటే, బట్ వన్స్ యూ స్టార్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ అపియర్స్ వెరీ ప్రొఫెషనల్లీ, ఇట్ గివ్స్ మోర్ కాన్ఫిడెన్స్, యూ లుక్స్ వెరీ సంథింగ్ డిఫరెంట్ టు ద పీపుల్, యూ అపియర్ లైక్ అదే అనమాట, అంత డెమిగాడ్ లాగా ఉంటారు. లైక్ ఇట్ సీమ్స్ లైక్ ఎన్ ఇంటలెక్చువల్ అంటారు. మేధావితనం అంతా బయటపడుతుంది ఇఫ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అందుకే మీరు ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడితే చాలా క్రేజ్ ఎక్కువ. ఒకసారి ఫోన్ తీసుకొని దెబ్బ కొట్టేస్తే ఇండియాలో ఆఫీస్లో పనులు కావాలి సార్ అంటే, గవర్నమెంట్ ఆఫీస్లో పనులు కావాలంటే ఇంగ్లీష్ మాట్లాడాలి. అది కూడా పద్ధతికి మాట్లాడాలి, ప్రొఫెషనల్కి మాట్లాడాలి, కన్విన్సిబుల్గా మాట్లాడాలి. వచ్చింది కదని మాట్లాడితే చూసినాం పోంటారు. అలా కాదు. సో యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లైక్ ఇంగ్లీష్ ఇన్ ఏ రీజనబుల్ అండ్ లాజికల్ అండ్ ఇన్ ఏ గుడ్ మేనర్. సో అట్లా నేను నేర్చుకున్నాను, ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. ఈ బుక్ పంపించి ఐ వాంటెడ్ టు సెండ్ దిస్ బుక్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ సెంట్ ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తాను, నేను తీసేస్తాను, అన్నీ నేనేనా సార్? కాదు, మా అమ్మ నన్ను మార్చాలనుకుంది. మై మదర్ షీ వాంటెడ్ టు చేంజ్ మీ, అఫ్ కోర్స్ షీ చేంజ్డ్, మార్చింది. మా నాన్న నాకు పొలం కొనేయాలనుకున్నాడు. ఐ వాంటెడ్ టు సీ మై ఫాదర్ వాంటెడ్ టు గివ్ మీ ఆఫర్ దట్ ల్యాండ్ అండ్ అఫ్ కోర్స్ హీ అఫర్డ్. మా నాన్న నన్ను టీచర్గా చూడాలనుకున్నాను. మై ఫాదర్ వాంటెడ్ టు సీ మీ యాజ్ అ టీచర్ అండ్ అఫ్ కోర్స్ హీ సా. లెట్ us అండర్స్టాండ్ హియర్. సో చంద్రబాబు ఇవ్వాలనుకున్నాడు, సిబిఎన్ వాంటెడ్ టు గివ్ దట్ అండ్ అఫ్ కోర్స్ హీ గివ్. లేదు జగన్ కామెంట్ చేయాలనుకున్నాడు, చేశాడు. చెప్పండి ఇప్పుడు, యూ టెల్ మీ నౌ. జగన్ కామెంట్ చేయాలనుకున్నాడు, చేశాడు. ఏమిది మళ్ళీ చెప్పండి. అట్లా కదమ్మా, జగన్ కామెంట్ చేయాలనుకున్నాడు, జగన్ చేసినాడు అంటున్నా నేను. అండి హీ డిడ్. ఇప్పుడు చూడండి, మీరు బాగా వినండి. జగన్ కామెంట్ చేయాలనుకున్నాడు, చేసినాడు అబ్బా, అంతే. అది అతను పోరాడాలనుకున్నాడు, పోరాడాడు. చెప్పండి. హలో, ఎస్, ఇప్పుడు చెప్పండి. జగన్ వాంటెడ్ టు కామెంట్ and of course he commented. He wanted ఎందుకోసమా జగన్ of course he commented. వీటు వాడితే అయిపోతుంది, వీటు వాడితే అయిపోతుంది. లేదా సార్ నేను తిన్నాను, ఇంకా డౌటే లేదు, అంతే. ఇంకా నీకు ఉంటుందా లేదా నాకు సంబంధం లేదు, నేను తిన్నాను. I wanted to eat and I ate. నేను ఎగ్జామ్ పెట్టాలనుకున్నాను, పెట్టాను. చెప్పండి. పాట పాడరు ఇంకా. ఐ వాంటెడ్ టు వంకాయ అని. వర్బులు రాకపోతే అట్లే ఉంటుంది మరి. దాన్ని ఎట్లా చెప్పాలి, ఈ తెలుగులో ఎట్లా చెప్తాము? అంత స్టైల్ లేకపోయినా, అంత న్యాచురల్గా లేకపోయినా అట్లీస్ట్ ఒక 40% అని ట్రై చేయాలి మనం. ఐ వాంటెడ్ టు కండక్ట్ ఎన్ ఎగ్జామ్ అండ్ అఫ్ కోర్స్ ఐ కండక్టెడ్. అదే అట్లా ప్రాక్టీస్ చేయాలి. లెట్ us అండర్స్టాండ్. లేదు సార్, నేను నా ఫ్రెండ్ని ఈరోజు కలవాలనుకున్నాను, కలిశాను. మీటెడ్ అంట, సంపర్ ఇంగ్లీష్ చంపినాడు. అది ఇంగ్లీష్ అంటే మీటెడ్. ఇట్లా మాట్లాడితే బాగుంటుంది ఇంగ్లీష్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఐ వాంటెడ్ టు మీట్ మై ఫ్రెండ్, కలవాలనుకున్నాను, కలిశాను. అండ్ ఐ మీటెడ్. నేను ఎప్పుడూ విననిది, నేను ఎప్పుడూ చూడనిది నా వైపే చూస్తున్నా అన్నట్టు ఉంటుంది. మీట్ కాదు, మెట్. బాబు, రీడింగ్ రూము ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మ్యూట్. Who is that? What is his name? పలకరింటి ఎవరు అందరూ?
హలో, నేను విండోస్ ఓపెన్ చేయాలనుకున్నాను, చేస్తున్నాను, చెప్పండి. I wanted to open the window and I am opening. ఎందుకు చేయాలనుకున్నాను, చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను. ఐ వాంటెడ్ టు డూ దట్, ఐఎమ్ ఓపెనింగ్ దట్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు లెర్న్. అఫ్ కోర్స్ నేర్చుకుంటున్నాను. అండ్ ఐఎమ్ లెర్నింగ్. ఇప్పుడు నో, వన్ సెకండ్ ప్లీజ్. నేను నేర్చుకున్నాను, సబ్జెక్ట్ ప్లస్ వీటి అయిపోయింది ఇక. ఇప్పుడు దీని ప్లేస్లో ఇంకో కొత్తది యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ లెర్నింగ్. సో నేను ఐ వాంటెడ్ టు కాల్ మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్ని పిలుద్దాం అనుకున్నాను సార్, అందుకే పిలుస్తున్నాను. దట్స్ వై నేను పిలుస్తున్నాను. చెప్పండి. అండ్ ఐఎమ్ కాలింగ్. అంటే ఇది ఫిక్స్డ్, ఇవి మారుస్తున్నంట. లిజన్ టు మీ. ఐఎమ్ కాలింగ్. లిజన్ టు మీ నౌ. ఐఎమ్ కాలింగ్. లెట్ us అండర్స్టాండ్. సార్ లేదు సార్, నేను మారుద్దాం అనుకున్నా. ఐ వాంటెడ్ టు చేంజ్. అందుకే మారుస్తున్నా. అండ్ ఐఎమ్ చేంజింగ్ ఇట్ యాక్చువల్లీ. ఐఎమ్ చేంజింగ్. వినండి. లేదు సార్, ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది. షీ వాంటెడ్ టు మ్యారీ. అందుకే పెళ్లి చేసుకుంటుంది ఆమె. అండ్ షీఈ్ మ్యారీయింగ్ నౌ. షీఈ్ మ్యారీయింగ్. లెట్ us అండర్స్టాండ్. లేదు సార్, అతను జాబ్ చేయాలనుకున్నాడు పాపం, అందుకే ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు బాగా. చెప్పండి. హీ వాంటెడ్ టు వర్క్ హార్డ్. కష్టపడాలనుకున్నాడు. అండ్ ఆఫ్ కోర్స్ హీఈస్ వర్కింగ్. అతను డబ్బులు సంపాదించాలనుకున్నాడు, సంపాదిస్తున్నాడు. హీ వాంటెడ్ టు earn money. He is earning now. Actually. నేను ఈ సొసైటీని, ఈ సమాజాన్ని ఎదుర్కొంటున్నా. I wanted to face this society. And of course, and I am facing that. నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను, చేస్తున్నాను. చెప్పండి. I wanted to start the business and I'm starting it. చేస్తున్నానంటే ఐఎమ్ స్టార్టింగ్. అట్లా కాకుండా లిజన్ టు మీ. నేను చేయాలనుకున్నాను, చేశాను. చెప్పండి ఇప్పుడు. అండ్ I started. ఇది ఫస్ట్, ఇది సెకండ్ మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు లెట్ us అండర్స్టాండ్ హిమ్. నేను నైట్ నీతో మాట్లాడాలనుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉండే. టాకుడు సంపర్ ఇంగ్లీష్ని. వినండి. అట్లాగా వినండి. నేను నిన్న ది సేమ్ టైమ్, ఐ థింక్ సో 9 లైక్ దట్, నేను నిన్న మాట్లాడాలనుకున్నాను. వినండి ప్లీజ్ లిజన్ టు మీ. కానీ మాట్లాడలేకపోయాను, ఓపెన్ కాలేకపోయాను. వినండి. ఇప్పుడు ఇది కాదు. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. లెట్ us గో ఫర్ థర్డ్ వన్. మాట్లాడలేకపోయాను అంటే ప్రజెంటా పాస్టా? ప్లీజ్ అండర్స్టాండ్. ప్రజెంటా పాస్టా? పాస్ట్. లిజన్ టు మీ ప్లీజ్. అట్లా. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇప్పుడు చూడండి, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నా, మీరు అడుగుతారు.
ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నా అంటే నేను నిన్న మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడలేకపోయినా. అంటే గతంలో ఒక పని చేతగాలేదు నాకు. నేను ఐపీఎస్ కొట్టాలనుకున్నా కానీ కొట్టలేకపోయినా. అది థర్డ్ కాంటెక్స్ట్, అది మూడో కాంటెక్స్ట్. ఫస్ట్ సెకండ్ కాకుండా మూడోది అంటే ఏంటమ్మా అంటే ఇంతకుముందు ఒక పని చేయలేకపోయాను, నేను క్లాస్ తీసుకోలేకపోయాను అంటే గతంలో నువ్వు చేయలేన చేత కాలేదు అంటే కుడ్డుకి నెగిటివ్ పెట్టండి, నాట్, కుడ్ నాట్ ప్లస్ వర్బ్ 1 అంతే. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది గతంలో నువ్వు చేయలేకపోతే దీనికి యాడ్ చేస్తే మస్తు ఇంగ్లీష్ ఉంటుంది. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, లాస్ట్ నైట్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. నేను ఇంత మాట్లాడాలనుకున్నాను టు బి ఫ్రాంక్, అండ్ ఆఫ్ కోర్స్ బట్ కాంట్రాస్ట్ కాబట్టి ఐ కుడెంట్ డూ దాట్ బికాజ్ యూ డిడ్ంట్ గివ్ మీ ఛాన్స్. ఐ కుడెంట్ డూ, నేను మాట్లాడలేకపోయాను. ఐ కుడెంట్ డూ దట్. సో ఏం మాట్లాడుతున్నావమ్మా మనం వాంటెడ్ టుతో. ప్లీజ్ అండర్స్టాండ్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ వాంటెడ్ టుతో ఫస్ట్ ఏం మాట్లాడినాం, సబ్జెక్టు ప్లస్ V1. am I right? సబ్జెక్ట్ ప్లస్ V1. అది అని నేను చెప్పింది ఫస్ట్ గురించి మాట్లాడుతున్నా. సబ్జెక్టు ప్లస్ V1 కాదు, రాయాలనుకున్నాను రాశాను, V1 కాదు V2. ఎంతమంది చెప్తారో చూద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ, కొద్దిమంది అయినా చెప్పారు. థ్యాంక్స్ అలాట్. లిసన్ టు మీ నౌ. చెయ్యాలనుకున్నాను చేశాను. సెకండ్ కాన్సెప్ట్ ఏం చేసినాను, రాయాలనుకున్నాను రాస్తున్నాను. సబ్జెక్టు ప్లస్ ఈజ్, యామ్, ఆరు, ఇంగ్ ఫామ్. V4 వీకి ఇంగ్ ఫామ్ పెట్టాం, V1కి ఇంగ్ ఫామ్ పెట్టాం. ప్రజెంట్ కంటిన్యూస్ గ్రామర్. థర్డ్ కాన్సెప్ట్, గతంలో ఒక పని చేత కాలేదు అంటే ఏం చెప్తున్నాం, సబ్జెక్టు ప్లస్ కుడ్ నాట్ ప్లస్ వర్బ్ యొక్క మొదటి రూపం రావాలి. చితో టెల్మినా అలా, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడుగుతా, మీరు ఫస్టా సెకండా థర్డా చెప్పాలి. ఓకేనా? రెడీనా? ఎంతమంది రెడీ? హౌ మెనీ ఆఫ్ యూ రెడీ? ఎస్ అని పలకండి. అవసరమే లేనప్పుడు అయితే అందరూ ఊని మాట్లాడుతుంటారు, అవసరమైన సైలెంట్ కూర్చుంటారు అట్లా. సార్ రెడీ. యాక్చువల్లీ నేను కనిపెడదాం అనుకున్నాను, కనిపెట్టాను. I had to find, but I have found. వంకాయ. రైట్, చెప్పండి. ఐ వాంటెడ్ టు ఏదో ఫైండెడ్ అన్నారు. చెప్పండి. నేను కనిపెట్టాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు ఫైండ్, ఆఫ్ కోర్స్ కనిపెట్టాను. వర్బ్ 2 రావాలా. ఫైండ్, ఫౌండ్. ఇక్కడ ఫౌండ్ పెట్టకుండా కొద్దిమంది ఫౌండే వచ్చేది, ఇంకేం రాదు. అదే నేను దాని గురించి చెప్తున్నా. ఫైండ్, కొంతమంది ఫైండెడ్ అన్నారట. పోలీస్ కేసు పెడితే ఇలా మీద ఫైండెడ్ అంటున్నారంటే ఇదే కదా వచ్చింది. ఫౌండే. ఫైండ్, ఫౌండ్. V2 సేమే, V3 కూడా సేమే. ఓకేనా? ఇక్కడ ఎవరమ్మా ఫైండెడ్ అనేది అదనమాట. మీరు నా తర్వాత పర్సనల్గా మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, నేను కనిపెట్టాలనుకున్నాను, కనిపెట్టాను. చెప్పండి ఇప్పుడు. ఒక్కడిదన్నా ఏదైనా వినసొంపుగా వస్తుందేమో చూస్తున్నా నేను, గోటికాడి గుంట నగలాగా. ఐ వాంటెడ్ టు ఫైండ్ ఇట్ యాక్చువల్లీ, అండ్ అఫ్కోర్స్ ఐ ఫౌండ్. ఈ ఫౌండ్ అనేది జనరల్గా చెప్పాను, మళ్ళీ ఈ ఫౌండ్ కూడా ఈడీ పెడుతున్నారు కొంతమంది. ఐ ఫౌండెడ్ అంట. ఎంత సుప్రీంకోర్టులో వేయలేను అంతే. ఐ ఫౌండెడ్ కాదు అది, ఫౌండింగ్. ఫౌండ్ కూడా ఈడీ పెట్టకూడదు. మీరు దేనికైనా ఈడీ పెట్టడం కామన్ అయింది మీకు. అదనమాట. ఇప్పుడు చెప్పండి, నేను కలవాలనుకున్నాను, కలవలేకపోయాను. 1 2 3. క్వశ్చన్ చూడాలి మీరు. యూ డిడ్ంట్ అండర్స్టాండ్. నేను కలవాలనుకున్నాను, కలవలేకపోయాను. అసలు
అప్పుడు ఓకేనా, థ్యాంక్ యూ. ఐ వాంటెడ్ టు మీట్ ఇట్ యాక్చువల్లీ, ఐ వాంటెడ్ టు మీట్ హర్ బట్ ఐ కుడెంట్ డూ దట్. అది నేను కలవలేకపోయాను. లేదు సార్, లెట్ అస్ అండర్స్టాండ్. నేను కొంచెం ఎక్కువ డబ్బుల్ని ఏమంటారు దాన్ని పెట్టుబడి పెడదాం అనుకున్నాను, పెట్టాను. అండ్ I invested. I wanted to, and I invested. Yes. నేను ఇప్పుడు వెరీ గుడ్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఇప్పుడు అండ్ ఎక్స్ప్లెయిన్ సూపర్. అది అట్లా తిరగాల, నోరు తిరగాల. వాట్స్ యువర్ నేమ్? కార్తిక్. సూపర్. అది నోరు అంత ఫాస్ట్గా ఉండాలి చూడండి. అంత ఫాస్ట్గా ఉంటే పదాలు పలుకుతుంటే కొంతమంది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ టాపిక్ వదిలేయాలనుకున్నాను, వదిలేసా. లీవుడంతా లీవుడు మీటుడు ఏమ్మా, ఫైండెడ్ లెఫ్ట్ లీవ్ సబ్జెక్ట్ వీటు వాళ్ళమ్మా, వీటు లీవ్ లెఫ్ట్. నేను వదిలేయాలనుకున్నా సార్, టు బి ఫ్రాంక్, ఐ వాంటెడ్ టు లీవ్ దీస్ బ్యాడ్ థింగ్స్, రైట్? ఐ వాంటెడ్ టు లీవ్ ఇట్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ లెఫ్ట్. వదిలేశాను. అది లెఫ్ట్. ఈ లెఫ్ట్ వస్తే మీకు ఇదంతా వచ్చినట్టు. ఈ లెఫ్ట్ రాలేదనుకో ఐ లీవ్డ్ అంటారు, అంతే. అది పాయింట్. లెట్ us అండర్స్టాండ్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాను అంతే, ఇంకేం మాట్లాడేదిలే. అయిపోయింది. అందరూ చాలా బాగా చెప్తున్నారు. ఎంతవరకు తెలుసా, ఇక్కడ దాకా చాలా బాగా చెప్తారు మీరు. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ హాయ్ అంటారు. హాయ్ అట్లా. అది చెప్పండి. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ కంటిన్యూస్లీ అండ్ ఐ స్పీక్కి వర్బ్ అని వాడకూడదు. అండ్ ఐ స్పోక్ బికాస్ 3 ఫార్మ్స్ చెప్పండి. అప్పుడు స్పీక్ ఏంటమ్మా, ఏమన్నా? స్పీక్, స్పోక్, స్పోకెన్. దాన్ని ఎట్లా పలకాలి చూడ. స్పీక్, స్పోక్, స్పోకెన్ పలకండి ఒకసారి. ఒక్క నిమిషం ఉండమ్మా. త్రివేణి కాదు, 4 మీరు. స్పీక్ ఒకసారి పలకండి పదం. స్పీక్, స్పోక్, స్పోకెన్ పలకండి. అదో ఆమె కోసమే నేను చెప్పింది. ఎవరమ్మా ఆమె? స్పీక్, స్పోక్, స్పోకెన్ సార్ కాదు అది. ఎప్పుడు చూడండి కొంచెం ప్లీజ్ అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. స్పీక్, స్పోక్, ప్లీజ్ స్పీక్, స్పోక్, స్పోకెన్ పలకండి ఒకసారి. అది ఎట్లమ్మంటే వోకల్ కార్డ్స్ అని 2 ఉంటాయి. కొన్ని పదాలని కొంచెం స్టైల్గా మాట్లాడడానికి ట్రై చేయాలి. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పోక్, స్పోకెన్ సార్ మూతి అంత తిప్పకూడదు, మనం కొంచెమే తిప్పాలి. స్పీక్, స్పోక్, స్పోకెన్ పలకండి ఒకసారి. అది అట్లా తిప్పండి. ఎక్కడ తిప్పాలి? అది ఇంటి దగ్గర తిప్పండి, నాకాడ తిప్పొద్దు ఇప్పుడు కాదు. విసిరేయడాన్ని ఏమంటావు? నేను విసిరేయాలనుకున్నాను, విసిరేసాను. అది పాయింట్. మళ్ళీ చెప్పండి. అందరు కరెక్టే, మీరందరూ కరెక్టే, నేనే రాంగో బాగా చూడండి. నేను విసిరేయాలనుకున్నాను, విసిరేశాను. ఓకే, అది ఒకసారి నేను చెప్తాను చూడమ్మా, నో ప్రాబ్లం. ఇక్కడ
నేను అందుకే మీకు లాస్ట్ క్లాస్లో మీకు గుర్తుందో లేదో మీకు చెప్పాను. నెక్స్ట్ క్లాస్కి మస్ట్ హ్యావ్ వాట్ ఈ దట్ థ్రోన్ కాదు ఉండమ్మా, ఏముండాలి మీ చేతుల్లో? వెబ్ లిస్ట్ ఉండాలి. వర్బ్ లిస్ట్ నాకు 2 months కాదు, ఒక 3 months 4 months అయితే నేను నేర్పిస్తాను. ముందు మీ దగ్గర వర్బ్ లిస్ట్ నీ చేతుల్లో ఉండాలి. ఆ చేతుల్లో ఉన్న వర్బ్ లిస్ట్లో నీ వర్బులన్నీ నీ మైండ్లో ఉండాలి. మిగతా టైం నాకు వదిలేయండి. రేపటికి బై టుమారోస్ క్లాస్ కెన్ యూ కీప్ ద వర్బ్ లిస్ట్ ఇన్ యువర్ హ్యాండ్స్? Tomorrow Friday I won't conduct the exam. I'll take the class. Verb class తీసుకుంటా. నాకు ఈ వర్బ్ లిస్ట్ గ్రూప్లో షేర్ చేస్తాను. I'll share in the group. Take a Xerox first. ఆ జిరాక్స్ ముందు బేసిక్ నుంచి ఆడబడాలి. ఫైండెడ్ అంటే ఎవరు ఒప్పుకోరు మనల్ని. మహేష్ సార్ గారు కదా, విలియం షేక్స్పియర్ కూడా చెప్పలేరు. ఫౌండ్ అంటే ఎవరైనా చెప్తారు. త్రై అన్నారు అనుకో, అది ఎవరైనా బాగుండదు. ఉండమ్మా ప్లీజ్. త్రో దాన్ని ఏమంటారమ్మా అంటే త్రోన్. అది రావాలి, అది నోటికి రావాలి. స్పోకెన్ మైండ్లోకి రావాలి. అంటే వచ్చిన వాళ్ళకి కూడా పద్ధతి రావాలి, ఇంకా కొంచెం స్టైల్గా రావాలి, కొంచెం యాక్సెంట్ మారాలి, కొంచెం ప్రొనౌన్సియేషన్ పలికే విధానం మారాలి. అంటే ఇంగ్లీష్ లాగా మాట్లాడితే వినాలనిపిస్తుంది. లేకపోతే ఏదో ఇంగ్లీష్ వచ్చింది కదా అని మనం ఏదో షో ఆఫ్ చేయడానికి కాదు. వీఆర్ నాట్ హియర్ టు షో ఆఫ్. వీఆర్ హియర్ టు లెర్న్ సీరియస్లీ, కమిటెడ్లీ, అండ్ వీ హ్యావ్ టు షో అండ్ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ సెల్స్. దట్స్ వాట్ అవర్ ఇంటెన్షన్. కాబట్టి కొంచెం గ్రౌండ్ లెవెల్ అయినా పర్లేదు, నాకు చెప్పే ఓపిక టన్నులు ఉంది. మీరు ముందు వర్బ్ లిస్ట్ మీ చేతిలో పెట్టుకోండి. వచ్చిన వాళ్ళకి రిపిటేషన్ అవుతుంది. మీరు డోంట్ మైండ్, నాకు ఇది వచ్చు కదా కాదు, మంచి విషయాలకి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తప్పే లేదు. సో దట్స్ వాట్ ఐ గివ్ యూ ఆల్ ది పీపుల్. లెట్ అస్ అండర్స్టాండ్. మాట్లాడడాన్ని స్పీక్ కాకుండా స్టాక్ కాకుండా ఇంకో వర్డ్ అంటాం. ఏమంటాం? పలకడాన్ని ఏమంటాం? అది ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్, ఉచ్చరించడాన్ని అది అంటాం. పలకడాన్ని ఎనీబడి ఇన్ ద క్లాస్ చెబితే 500 rupees మీకు ఫోన్పే వస్తుంది మీ నెంబర్కి. మొబైల్ మీరు ChatGPT కొట్టొద్దు మళ్ళీ ప్లీజ్. మీరు చాలా తెలివి ఎక్కువ చెప్పి ఆల్రెడీ కొంతమంది పెట్టారు. సే అంటే చెప్పడం, అది కాదమ్మా పలకడం. ఎనీబడి ఇన్ ద క్లాస్ ఫ్రమ్ ద వాయిస్ రెస్పాండ్. దట్ నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ పదాన్ని పలుకు అంటారు చూడండి, దానికి రెస్పాండ్ అవ్వరు కదా. రెస్పాండ్ మీన్స్ లైక్ ఇట్స్ ఫర్ రియాక్షన్. అది పలకడాన్ని ఏమంటాం? బై హార్ట్. స్పెల్ అంటే స్పెల్లింగ్ చెప్పడం. అది తెల్ల అంటే చెప్పడం కదమ్మా, పలకడం వేరు కదా. గ్రీట్, ఇంకా ప్రాక్టీస్, అంతే. ఇంకా అయిపోయి ప్రాక్టీస్ అంటే అన్నీ అయిపోతాయి. ఇంకా దానికి ఇది ప్రాక్టీస్ కిందకి వస్తాయి. చెప్పండి ఇంకా. ఫస్ట్ లెటర్ చెప్తా. కెన్ ఐ గివ్ క్లూ ఇస్తా. వెరీ గుడ్. రాంగ్. I give the clue. It starts communication. Very good. Wrong. Listen to me now. అయిపోయింది అది. Listen to me. It starts with ఆల్ఫాబెట్ ఏతో స్టార్ట్ అవుతాయి కదా, ABCD. అట్లా 21st letter, 21st letter, 21 లెటర్తో స్టార్ట్ అవుతాయి. చెప్తే సూపర్. 500 rupees ప్రైజ్ మనీ. ఇప్పుడే ఆన్ ద స్పాట్ మీరు చెప్పండి. గట్టిగా చెప్పడమ్మా. హూ ఇస్ దట్? అట్టర్. ఫైన్, సూపర్, థ్యాంక్ యూ ఫర్ దిస్. UTTER. అట్టర్ అంటే పదాన్ని ఉచ్చరించడం, ఉచ్చారణ అంటాం. అటరెన్స్. అట్టర్ అంటే లైక్ ఇట్స్ వాట్ పలకడం, పదాన్ని ఉచ్చరించడం. లైక్ దాన్ని ప్రొనౌన్సియేషన్కి పైమెట్టు, లైక్ ఫస్ట్ లెవెల్ అన్నారు. ఆ అటరెన్స్ బాగుండాలి. ఆ డిక్షన్ అంటాం చూడండి. డిక్షన్ పవర్ అంటామండి. డిక్షన్ అంటే చూడండి, ఇది ఈ నుంచి బాగా స్వరపేటికి అంటారు చూడండి. టోన్ కల్చర్, టోనాలిటీ, దీనికి ఉన్న పేర్లు చూడమ్మా. డిక్షన్ పవరు, టోను, దాన్ని టోన్ కల్చర్. కొంతమందికి టోన్ కల్చర్ చాలా బాగుంటుంది. హలో బాగుందిరా అంటారు కొంతమంది, అది టోన్ కల్చర్. లైక్ కొంతమందికి వాట్ ఇస్ దట్ టోనాలిటీ అంటాం, దాన్ని అటరెన్స్ అంటాం. వాయిస్ యాక్సెంట్ అని మీకు స్కూల్లో అయితే చెప్పింటారు. వాయిస్ యాక్సెంట్, డిక్షన్ పవర్ అని ఇన్ని పదాలు ఉంటాయి. ఇవన్నీ మారాలి ఫస్ట్.
ఇవన్నీ మారాలి అంటే ఏం చేయాలి సార్ అంటే నేను చెప్తున్నా టు బీ ఫ్రాంక్ నేను బుక్లో నుంచి చదివి చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ మై ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. నా వాయిస్ ఏదైనా కొంచెం మీకు వినసొంపగా ఏదైనా అనిపిస్తుంది అని మీరు ఫీల్ అయితే, ఇఫ్ యూ ఫీల్ దట్ వన్, ద బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ దిస్ వన్ ఈస్ I used to read many textbooks and English newspapers continuously, hours by hours. Intentionally, I used to read very faster, louder, and for a long time, actually, long period of time. గట్టిగా అట్లా పలుకుతూ ఒక్కొక్క పదాన్ని యాక్చువల్లీ ఇప్పుడు చూడకూడదు. we should not become slaves to bad habits అనే ఒక పాయింట్ని 4-5 రకాలుగా చదువుతుంటాం. వీ షుడ్ నాట్ బేర్ దిస్ అని ఒకసారి, వీ షుడ్ నాట్ బికమ్ స్లేవ్స్ టు దట్. అట్లా డిఫరెంట్ టోన్లో కలుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటుండే పిచ్చి లేచిందని. ఐ నో దట్ వన్. పిచ్చి ఎవరైనా చెప్తారు అది పిచ్చితనం లేకుండా ఓల్డ్ స్టూడెంట్ చెప్పొచ్చు. గొప్పతనం లేదు అని ఒక లైన్ ఉండే. పిచ్చితనం లేకుండా గొప్పతనం లేదు. ఇంగ్లీష్ వితౌట్ మ్యాడ్నెస్ there is no greatness. పిచ్చితనం లేకుండా గొప్పతనం లేదు అంటారు. నన్ను అప్పుడు వాళ్ళందరూ ఈయనకి పిచ్చి పట్టింది అన్నారు, మ్యాడ్ అన్నారు. ఇప్పుడు ఏమైంది జనరల్గా మీకు జాబ్ వస్తే ఎవరిస్తారు డబ్బులు? గవర్నమెంట్ జాబ్ డబ్బులు ఇస్తారు. ఎవరిస్తారమ్మా? హలో, ఏంది పోయారండి? ఇట్స్ వెరీ గుడ్ టు లిజన్. చాలా బాగుంది. కొంతమంది అయితే నీడ్ టు చేంజ్. ఎస్ టెల్ మీ నౌ. ఎస్ అండ్ టెల్ మీ. One should do one's duty. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలన్నమాట. ఫైన్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ లాస్ట్ పాయింట్. రైట్. సో కమింగ్ టు ద పాయింట్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక 5 minutes ఫస్ట్ క్లాస్ తర్వాత దెన్ ఐ విల్ గో ఫర్ దిస్ డిస్కషన్. అందరూ లాస్ట్ వరకు అయితే బీ ఇన్ ద క్లాస్. రైట్ అమ్మా. సో ఇక్కడ మీరు ప్లీజ్ అండర్స్టాండ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ మై రైట్. ఇక్కడ వాంటెడ్ టు ప్లస్ నేర్చుకున్నాను. సబ్జెక్ట్ ప్లస్ వెర్బు రావాలి, వర్బు టు. ఇది ఎంత తొందరగా గుర్తొస్తే దీని పర్పస్ ఫిల్ అవుతుంది. అంటే మనకి రావాల్సింది ఏంటి? V1 V2 రావాలా. సో దానికి నేను చెప్పాను, గ్రూప్లో షేర్ చేశాను. ఐ షేర్డ్ ఇన్ ద గ్రూప్ V1 V2 V3 లిస్ట్ షేర్ చేశాను. ముందు ఆ లిస్ట్ మీరు నేర్చుకోండి. ప్లీజ్ లెర్న్ దట్ వన్. ఎంత రోజులైనా పర్లేదు, నేను ఉంటాను. ఐ కెన్ వెయిట్ ఫర్ యూ, ఐ కెన్ డూ ద థింగ్స్. బట్ థింగ్ ఏంటంటే ఏదో టైం ఇచ్చినాడు కదా అని చెప్పి ఇదేదో అనుకోవద్దండి. మా ఇంటెన్షన్ స్లో లర్నర్స్ ఉంటారు కాబట్టి కొంచెం నేను స్లో చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. బీ వాజ్ బీన్. వండింటిని ఇప్పటిదాకా ఉండింటిని. బ్రేక్ ఎర్రగొట్టాను, ఇప్పుడు ఎర్రగొట్టాను. బ్రోకెన్. ఇవన్నీ మీకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నవే. లిసన్ టు మీ నౌ. ఎంచుకోవడాన్ని ఏమంటాం? చూజ్ అంటాం. చూసన్. చూసన్. నెక్స్ట్ అమ్మా, తీసుకురావడాన్ని బ్రింగ్ అంటాం. ఇక్కడ చాలామంది బ్రింగుడ్ అని రాశారు లాస్ట్ ఎగ్జామ్. బ్రింగుడ్ కాదమ్మా, బ్రాట్. అది నోటికి రావాలి. నేను తీసుకురావాలనుకున్నాను మా పాపకి. సిన్స్ ఐ వెంట్ అవుట్ సైడ్, నేను ఒకటి టాయ్ తీసుకురావాలనుకున్నాను, తీసుకురాలేకపోయాను. I wanted to bring a toy for her, but I couldn't do that actually because of నాకు గుర్తులేదు అది. I'm very sorry to say that అని చెప్పాను అమ్మాయికి. రైట్. I wanted to bring it, but I couldn't do that. నేను తేవాలనుకున్నాను, తేలేకపోయాను. లేదు తెచ్చాను అనుకోండి, ఎంత బాగుంటుంది చూడండి. I wanted to bring, and of course I brought. I wanted to bring ఒక గుడ్ న్యూస్ తీసుకురావాలనుకున్నాను. I wanted to bring a good news and I brought a good news. మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. అంటే ఏం రావాలి మీకు? ఈ verb to రావాలి. రావాలనుకున్నాను మీ క్లాస్కి ఈరోజు. I wanted to come to your class. Of course I came. రావాలనుకున్నాను, వచ్చాను. మీకు టీచ్ చేయాలనుకున్నాను. టు బి ఫ్రాంక్, టుడే I wanted to teach you. I wanted to see you all people. And of course I saw. I wanted to take the class and I took the class. I wanted to explain this concept again and I explained. మళ్ళీ చేయాలనుకున్నాను, చేశాను.
ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్, ఐ ఎక్స్ప్లెయిన్డ్. అండ్ యూ వాంటెడ్ టు ఆస్క్ మీ అ క్వశ్చన్, అండ్ అతను ఎవరి పని వాళ్ళు చేయాలనే క్వశ్చన్ అడగాలనుకున్నాడు, అడిగాడు. హీ వాంటెడ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ అండ్ అఫ్ కోర్స్ హీ ఆస్క్డ్. ఏమా దట్స్ అ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఆ పదాలు ఎంత బాగా గుర్తుంటే అంత. ఏంటంటే ఇట్లా ఇంగ్లీష్లో తిప్పి కొడితే అంటే దాదాపు 6500 అంటే 6500 వర్బ్స్ ఉంటాయి ఇలాంటివి. అవన్నీ వద్దు, అన్నీ కట్ చేసి ఏదైతే అవసరమో దాన్ని ఫిల్టర్ చేసి ఒక 100 పెట్టాను, కాదు 99 పెట్టాను. అది పాయింట్. సో నా దగ్గర డబ్బులు పెట్టుకోవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు హ్యావ్ మనీ అండ్ అఫ్ కోర్స్ ఐ హ్యాడ్. పెట్టుకున్నాను. I wanted to have money and I had money. So రేపటి క్లాస్లో, టుమారోస్ క్లాస్, I share this one in the verb list, in the group. verb list గ్రూప్లో పంపిస్తాను. అండ్ ఆఫ్టర్ సెండింగ్ దట్ I will ask you in the group, right, take Xerox. రేపటి క్లాస్లో మీరు verb list పెట్టుకోవాలి. నేను నా ఇష్టం వచ్చిన verb అడుగుతాను. I'll ask you, according to my wish. నా ఇష్టం వచ్చినట్టు అడుగుతాను. యూ మస్ట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఎలా ఉన్నా టేకెన్, స్పీక్, స్పోకెన్, రైట్, రోట్ ఇట్, అండ్ డూ, డిడ్, డన్, కమ్, కింగ్. ఇది రావాలండి. ఫస్ట్ ఇంగ్లీష్ రావాలి అంటే ఇంగ్లీష్ కాదు రావాల్సింది, వర్బులు రావాలి. V1, V2, V3 అది ఇంగ్లీషే. ఆ వర్బులు ఎంత తొందరగా వస్తే చూడాలనుకున్నాను, చూశాను. ఐ వాంటెడ్ టు సీ మై ఫ్రెండ్ అండ్ ఐ సా మై ఫ్రెండ్. మాట్లాడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు టాక్ టు హర్ అండ్ ఐ టాక్డ్. ఐ వాంటెడ్ టు టాక్ అండ్ ఐ స్పోక్. లేకపోతే ఐ వాంటెడ్ టు స్పీక్ అండ్ ఐ స్పోక్. కలవాలనుకున్నాను, కలిశాను. ఐ వాంటెడ్ టు మీట్ అండ్ ఐ మెట్. అట్లా మనం ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే వెరీ సింపుల్. వాంటెడ్ టు దీనికి ఫస్ట్ వన్ సబ్జెక్టు ప్లస్ V2 సింపుల్ పాస్ట్. సెకండ్ కాంబినేషన్ సబ్జెక్టు ప్లస్ ప్రజెంట్ కంటిన్యూస్ ఈజ్, ఆమ్, ఆర్ ప్లస్ వర్బ్ ఫామ్, దట్ ఇస్ ఫర్ ప్రజెంట్ కంటిన్యూస్. థర్డ్ వన్ ఏం చెప్పాము, గతంలో ఒక పని చేయలేకపోతే కుడ్ నాట్. సబ్జెక్టు ప్లస్ కుడ్ నాట్ ప్లస్ వర్బ్ 1. ఏమో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, చూద్దాం. లెట్ us అండర్స్టాండ్. వీ వాంటెడ్ టు మీట్ ఆల్ టుగెదర్. లేదు, నేను కొంచెం ఏమంటారు గట్టిగానే పని చేయాలనుకున్నాను. అండ్ ఐ డిసైడెడ్. నేను అనుకున్నాను అంటే ఐ డిసైడెడ్ I wanted to work seriously and sincerely. చేశాను. And I worked. అది ఇదైతే చేయాలనుకున్నాను, అఫ్కోర్స్ చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్. అదే ఇదైతే చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను. I couldn't do that. లేదా I couldn't work. సో ఇక్కడ మధ్యలో లింకర్స్ ఏం రావాలమ్మా. ఐ వాంటెడ్ టు వర్క్ అండ్ ఇక్కడ ప్రెజెంట్ లైక్ ఫస్ట్ దానికి పాజిటివ్ కాబట్టి లెట్ us see here అండ్ లేదా అఫ్ కోర్స్ ఐ వాంటెడ్ టు వర్క్ అండ్ ఐ వర్క్డ్. నేను పని చేయాలనుకున్నాను, చేశాను. సెకండ్ దానికి చూద్దాం. ఐ వాంటెడ్ టు వర్క్ అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ వర్కింగ్. సేమ్. ఎప్పుడైతే ఆపోజిట్ వస్తుందో బట్ అని తీసుకుంటాం కంజంక్షన్. ఐ వాంటెడ్ టు వర్క్ బట్ ఐ కుడెంట్ డూ దట్. సో అట్లా ఇలాంటివి నేను ఒక 40 తెలుగు సెంటెన్సెస్ ఇస్తా. 40 తెలుగు సెంటెన్సెస్ నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఐ విల్ షేర్ ఇన్ ద గ్రూప్. వాటిని ఒకసారి ఫస్ట్ యూ రైట్ ఆన్ ద పేపర్ పెట్టండి. ఫస్ట్ కీప్ ఇట్ ఆన్ ద పేపర్ ఫస్ట్. ఆఫ్టర్ కీపింగ్ ద పేపర్ అవుట్ దెన్ యూ స్టార్ట్ ఓరల్లీ. ఎలా ప్రాక్టీస్ చేయాలి నేను అర్థం చేసుకోవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. అఫ్ కోర్స్ ఐ అండర్స్టూడ్. అర్థం చేసుకున్నాను. ఐ అండర్స్టూడ్. దీనికి రండి. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. అఫ్ కోర్స్ ఐఎమ్ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ వెరీ ఈజీలీ. అదే దీనికి రండి. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. అఫ్ కోర్స్ ఐ కుడెంట్ డూ దట్. నేను అర్థం చేసుకున్నాను కానీ చేసుకోలేకపోయాను. అట్లా కొంచెం మైండ్లోకి ఎక్కేంత వరకు అది చేయండి. దాని తర్వాత మనకి ఈజీగా వస్తుంది. ఆపోజిట్ వర్బ్స్ కూడా వస్తుంది. లైక్ నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు అసైన్ అ వర్క్. నేను మీ అందరికి వర్క్ అసైన్ చేద్దామని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు అసైన్ ఎ వర్క్ అండ్ ఐ అసైన్డ్. చేశాను. అఫ్కోర్స్ చేస్తున్నాను. ఐఎమ్ అసైనింగ్. ఇక్కడైతే ఐ కుడెంట్ అసైన్. సో మీకు పాయింట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ గుర్తురావాలి. ఎక్కడి నుంచి
ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇది? గతంలో నువ్వు ఒక పనిని చేయాలని అనుకున్నాను అన్నప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, ఐ వాంటెడ్ టు. అరే ఇంతప్పుడు చేయాలనుకుంటే ఐ వాంట్ టు అనండి. నవ్ ఐ వాంట్ టు స్టాప్ దిస్ క్లాస్. ఇప్పుడు అనుకుంటున్నా ఈ క్లాస్ స్టాప్ చేద్దామని. నేను పొద్దున్నే అనుకున్నాను అంటే ఐ వాంటెడ్ టు. ఈ మినిట్ నుంచి కింద వరకు కూడా గంట క్రితం కూడా అనుకున్నాను. ఈవెన్ 1 year ago, సరే 1 hour ago ఐ వాంటెడ్ టు టేక్ ది క్లాస్. గంట కిందట కూడా అనుకున్నాను నేను క్లాస్ అయితే తీసుకోవాలి, వెరీ సీరియస్. ఐ వాంటెడ్ టు టేక్. ఇప్పుడు అనుకుంటున్నా ఐ వాంట్ టు. ప్రస్తుతంలో నువ్వు అనుకుంటే రేపు టుమారో ఐ వాంట్ టు గో టు కర్నూలు, రేపు నేను కర్నూలుకి వెళ్ళాలని అనుకుంటున్నా, ఐ వాంట్ టు గో. నిన్న అనుకున్నాను ఐ వాంటెడ్ టు. మొన్న లాస్ట్ మంత్ ఎప్పుడు ఈ క్షణం నుంచి బ్యాక్ నెక్స్ట్ లాస్ట్ జరిగిన 1 minute వరకు, లాస్ట్ 1 minute, లాస్ట్ 1 year, లాస్ట్ 1 day, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 1947 నా స్కూలు, నా 10th, నా మొత్తం కూడా వాంటెడ్ టు. సో దీనికి కాంబినేషన్ ఏం చేసుకున్నాం? సబ్జెక్ట్ ప్లస్ V2 ఒకటి, సబ్జెక్టు ప్లస్ ప్రజెంట్ కంటిన్యూస్, సబ్జెక్టు ప్లస్ కుడ్ నాట్. అట్లా ఒకదానికి ఒకటి లింక్ చేస్తూ ఉంటే సెంటెన్సెస్ పెరుగుతాయి. ఒకటే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. వాట్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ లెర్న్ టుడే? ఐ వాంటెడ్ టు, దే వాంటెడ్ టు, షీ వాంటెడ్ టు, వీ వాంటెడ్ టు. అండ్ అఫ్ కోర్స్ ప్రైమ్ మినిస్టర్ వాంటెడ్ టు గివ్ అ మెసేజ్ ఆన్ గోల్డ్ అండ్ ఐ అఫ్ కోర్స్ ఈ గేవ్. మోడీ గోల్డ్ మీద మాట్లాడాలనుకున్నాడు. సే మోడీ వాంటెడ్ టు స్పీక్, మోడీ వాంటెడ్ టు అడ్రస్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ హీ అడ్రస్డ్. అండ్ అడ్రస్ చేయాలనుకున్నాడు, చేసేసాడు గోల్డ్ మీద. డోంట్ బై దిస్ గోల్డ్ అని. అతను దాని మీద సాధించాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు అచీవ్. అతను సాధించాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు అచీవ్ సమ్ లైక్ జీపీ, జిఆర్టీజీ, whatever you get, జీపీ పర్ క్యాపిటా. హీ వాంటెడ్ టు అచీవ్ దట్ పర్ క్యాపిటా జీడిపి అండ్ అఫ్ కోర్స్ హీ ఈస్ అచీవ్డ్. సాధించాలనుకున్నాడు, సాధించాడు. సచిన్ అప్పుడే అనుకున్నాడు. సార్ సచిన్ హీ డిసైడెడ్ హీ వాంటెడ్ టు టేక్ ద వాట్ ఇస్ దట్ రిటైర్మెంట్. హీ వాంటెడ్ టు రిటైర్ ఫ్రమ్ ద వరల్డ్ క్రికెట్ అండ్ హీ రిటైర్డ్. కోహ్లీ కూడా అనుకున్నాడు, అందుకే రిటైర్డ్ అయ్యాడు. కోహ్లీ వాంటెడ్ టు రిటైర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లైక్ ఫ్రమ్ T20 అండ్ యాజ్ వెల్ as టెస్ట్ మ్యాచ్. దట్ ద రీజన్ హీ రిటైర్డ్. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందనమాట. ఇవే కాన్సెప్ట్స్ 3 things ఐ లెట్ మీ టెల్ యూ అంది. ఇదే కాన్సెప్ట్ వర్క్షీట్ నేను గ్రూప్లో పంపిస్తా, ప్లీజ్ డూ ప్రాక్టీస్. సేమ్ క్లాస్ రికార్డెడ్ వీడియోస్ విల్ కమ్ ఇన్ ద గ్రూప్లోకి వస్తాయి. ప్లీజ్ వాచ్. ఇంకా ఈ టాపిక్, ఈ చార్ట్ చూస్తేనే ఈ వాంటెడ్ బ్రెయిన్లో ఫిక్స్ కావాలి. అవుతుందా? ఇస్ ఇట్ ఓకే టు ఆల్ ద పీపుల్? ఎస్ ఆ నో? ఎస్ ఆ నో? టైప్ యువర్ ఆన్సర్.